హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకుంటే పహల్గామ్ అనే ఒక ప్రాంతంలోని కొంతమంది టెర్రరిస్టులు అన్యాయంగా హిందువులను చంపేశారు. వాళ్ళు కేవలం హిందువులను ఒకే ఒక కారణంతో ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం ఎరగకపోయినా వాళ్ళని శారీరకంగా చిత్రహింసలు చేసి చంపేశారు. వాళ్ళ భార్యలు వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ భార్యల ముందే వీళ్ళని చంపేసి పోయి మీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పారు. అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉంది ఈరోజు. నిజం చెప్పాలంటే వాడు మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఎక్కడి నుంచో దొంగతనంగా భారతదేశానికి వచ్చాడు. అటువంటి ఒక టెర్రరిస్ట్ నా కొడుకు చంపేసి వెళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకోమంటే ఈ రోజంతా హిందువులంతా ఇంకా సైలెంట్గా చూస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను ఒక హిందువుకి చెప్తున్నాను, ఒక ముస్లింకి చెప్తున్నాను, ఒక క్రైస్తవుడికి చెప్తున్నాను. ఈరోజు ఏదో జరిగిపోయింది, ఎవడో బయట నుంచి ఒక చెత్త నా కొడుకు వచ్చాడు, వాడి విషయం పక్కన పెట్టండి. మనలోని కూడా చాలా మంది ఏంటంటే హిందువులు ముస్లింలు అని చెప్పేసి, క్రైస్తవులు హిందువులు అని చెప్పేసి రకరకాలుగా కొట్టుకుంటూ ఉన్నారు. అసలు దేనికోసం? అసలు ఏ దేవుడు నిజం? అసలు దేవుడు అనే కూడా నిజం కాదు. అయితే నేనెవడంటే నేను కూడా ఒక హిందువునే. మరి నేను ఎందుకు హిందూ మతంలో ఉన్నానంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతలు అందరూ కూడా హిందువులుగా ఉన్నారు. నేను కూడా హిందువుగానే ఉన్నాను, హిందువుగానే చనిపోతాను. అంతే తప్ప ఏదో మతంలోని దేవుడు మనల్ని ఏంటంటే పరలోకం తీసుకెళ్తాడని చెప్పేసో, లేకపోతే మనల్ని స్వర్గంలో పెడతాడని చెప్పేసి నేను ఎప్పుడు కూడా మతం మారను. నిజం చెప్పాలంటే మతంలో ఏమీ కూడా లేదు. ఈ మతం అనేది లేకపోతే ఇటువంటి మూర్ఖపు నా కొడుకులు, సన్నాసి నా కొడుకులు ఏంటంటే మనకి పాపం పుణ్యం అనేది లేదు, మనం ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, అంతా క్షమించేస్తారు, మనం బతకడం కోసం ఎవరన్నా చంపొచ్చు అని చెప్పేసి రకరకాలుగా ఊహించుకుంటారు. కాబట్టిగా మన యొక్క పెద్దలు ఏంటంటే ఈ మతాన్ని ప్రవేశపెట్టారు. మనం ఐకమత్యంగా ఉండాలి. మనం తప్పు చేస్తే ఈ చట్టం చూడకుండా మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు మనల్ని శిక్షిస్తాడు, మనల్ని చంపుతాడు, మనకి శిక్ష పడుతుందని చెప్పేసి, మనకు పాపం తగులుతుందని చెప్పేసి చెప్పడానికి మాత్రమే ఈ మతం అనేది. ఇప్పుడు ఏ మతం అయితే ఈ మనుషుల్ని కాపాడడానికి పెద్దలు ప్రవేశపెట్టారో, పూర్వం రోజుల నుంచి వచ్చాయో, అదే మతం ఈరోజు మనుషులు చంపుతుందంటే చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్పండి ఫ్రెండ్స్, మీరు నిజంగా కామెంట్ చేయండి, దేవుడు ఉన్నారా? ఏ దేవుడు కూడా లేడు నా ఉద్దేశంలోని. మీరు హిందూ అయితే శివుడు లేడు, మీరు క్రిస్టియన్ అయితే యేసు ప్రభువు లేడు, అదేవిధంగా మీరు ముస్లిం అయితే అల్లా కూడా లేడు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎప్పుడైనా అల్లా వచ్చేసి మీకు ఒక రూపాయి ఇచ్చాడా? ఎవడైనా సరే కష్టపడవలసిందే. కష్టపడి మీరు కష్టపడిన ప్రతి రూపాయిని మీకు ఉపయోగపడుతుంది తప్ప మీరు దేవుడి మూలలో కూర్చుని దేవుడికో లేకపోతే అల్లాకో లేకపోతే జీసస్కో దండం పెడితే ఎక్కడ ఒక రూపాయి కూడా రాదు. మనమందరం కూడా బాగుండాలి, మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ మానవులు ఏంటంటే తప్పులు చేయకూడదని చెప్పేసి దేవుడు అనేది ఒక మతాన్ని ఏంటంటే మన పూర్వీకులు ప్రవేశపెడితే అదే మతం ఈరోజు మన యొక్క ప్రాణాలను తీస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడి కోసం బ్రతకొద్దు ఎప్పుడు కూడా. దేవుడు అంటే నేను ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తూ ఉన్నాను, ఊర్లోకి వచ్చేసి ఏంటంటే మీరు మా దేవుని నమ్మండి, మా దేవుని నమ్మండి. ఎవరు నీ దేవుడు? అసలు ఎక్కడున్నాడు నీ దేవుడు? నువ్వు ఏదో ఒక నమ్ముకున్నావు, నమ్ముకో. అది నువ్వు ఏసైతే ఏసు, లేకపోతే అల్లా అయితే అల్లా, లేకపోతే హిందూ అయితే హిందూ, లేకపోతే ఇది ఏదో కాకపోతే ఏదో సనాతన ధర్మం అని చెప్పేసి అదో, లేకపోతే బుద్ధును నమ్ముకొని నీ కర్మ నువ్వు చావు, నీ చావు నువ్వు చావు. అంతే తప్ప ఇలాంటి చెత్తనాకుడులు ఎవరికి కూడా సపోర్ట్ చేయొద్దు, ఏ మతానికి కూడా సపోర్ట్ చేయొద్దు. మీరు హిందూ అయితే హిందువుగా ఉండండి, ఎప్పుడు కూడా మతం మారకండి. అదే మీరు ముస్లిం అయితే ముస్లింగానే ఉండండి, ఎప్పుడు కూడా మతం మారకండి. ఎందుకంటే ఈ మతంలో ఏమీ లేదు. నువ్వు పైకి రావాలంటే ఖచ్చితంగా నువ్వు కష్టపడాల్సిందే. ఎవరిని చంపకుండా నువ్వు ఉంటే నువ్వు చాలా పుణ్యాత్ముడు అవుతావు, అంతే, అంతకు మించి ఏమీ లేదు. కానీ ఇలాంటి మతం పేరుతోని జనాల్లో చంపే చెత్తనాకుడికి మాత్రం దూరంగా చంపాలి. ఫ్రెండ్స్, ఎలా చంపాలి అంటే మనకేంటంటే హిందూ ధర్మంలోనూ ఒక ఆచారం ఉంటుంది. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి గుడికి మొట్టమొదటిసారి అయ్యప్ప భక్తులు అందరూ వెళ్తారో అక్కడ ఏంటంటే మహిళకి ఏంటంటే ఒకటి గుచ్చుతూ ఉంటారు అన్నమాట. అక్కడ బాణంపులు ఉన్నాయి. మాలేసిన ప్రతిసారి కూడా శరణగుత్తు అని చెప్పి ఉంటుంది. ఒక బాణాన్ని పట్టుకెళ్ళి అక్కడ ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మ గుచ్చుతూ ఉంటారు అన్నమాట. అలా ఈ చెత్తన కొడుకులు దొరికితే, ఈ టెర్రరిస్ట్ కొడుకులు దొరికితే వీళ్ళు హిందువులా కాదా అని చెప్పి చూసి చంపారు కదా. అలా వాళ్ళని కూడా అక్కడ కట్టేసి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నేను హిందూని అని చెప్పేసి ఒక బాణం పుల్ల గుచ్చుతూ ఉంటే ఆ రక్తం మొత్తం కింద కారిపోతూ ఉంటే అప్పుడు అక్కడ అర్థమవుతుంటుంది అన్నమాట. ఆడు చివరి వరకు ప్రాణాలు పోయి అంతవరకు అయ్యప్ప స్వామి కొండ మీద వాడిని ఉంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా 1-2-3 పుడిసి హ్యాపీగా చేస్తే అప్పుడు ఏంటంటే భారతీయులు అంటే ఏంటి, హిందూ ధర్మం ఏంటనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. చెత్తనకుడు అసలు హిందువులని చెప్పేసి చంపడం ఏంటో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళందరూ తొందరలో భారతీయ ప్రభుత్వం వాళ్ళని పట్టుకొని ఎప్పట్లాగే ఏదో చిన్న ఊరిశిక్ష వేసి వదిలేకుండా చెత్తనాకుడికి వెళ్ళి వాళ్ళకి ఏంటంటే ఒక హిందువులతోనే వాళ్ళకి
క్షమాపణ చెప్పించే విధంగా, హిందువులంటే ఏంటో తెలిసే విధంగా వాడిని చేయాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ నా యొక్క అభిప్రాయం కనుక మీకు నచ్చితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.